నెక్స్ట్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 5న విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రభాకర్ రావు విషయంలో విచారణ వరకు మాత్రమే అధికారులు పరిమితం కానున్నారు. విచారణ తర్వాత అధికారులు కోర్టులో నివేదికను కూడా సమర్పించనున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభాకర్ రావుపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. దీపిక, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇండియా అయితే చేరుకున్నారు. గతంలో ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో అంతకన్నా ముందే ఆయన ఏదైతే యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు విస్తృత ప్రయత్నాలు అయితే చేశారు. ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారు. ముఖ్యంగా ఇటు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, పాస్పోర్ట్ సీజ్ చేయడం, అలాగే రెడ్ కార్నర్ నోటీసులు అంటే ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కూడా పూర్తిగా సర్వం సిద్ధం చేసిన తర్వాత ఇటు అమెరికా నుంచి ప్రభాకర్ రావు కూడా తనను రాజకీయ శరణార్థునిగా గుర్తించాలంటూ కూడా అమెరికా ప్రభుత్వానికి ఒక విన్నపం అయితే చేసుకోవడం జరిగింది. కానీ అక్కడ ప్రభుత్వం కూడా ఏదైతే ఈ విన్నపాన్ని తిరస్కరించడంతో కూడా పూర్తిగా ప్రభాకర్ రావు చిక్కుల్లో పడినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఇటు సుప్రీంకోర్టును అయితే ప్రభాకర్ రావు అయితే ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగిన తర్వాత ఇటు సుప్రీంకోర్టుకు ఇటు పోలీసులకి అటు ప్రభాకర్ రావుకి కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా పోలీసులకు వచ్చేసి ఏదైతే తన పాస్పోర్ట్ సీజ్ అయింది కాబట్టి 1 టైం పాస్పోర్ట్ ఏదైతే ఇటు ప్రభాకర్ రావుకి ఇవ్వాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రభాకర్ రావు కూడా పాస్పోర్ట్ ఇచ్చిన 3 రోజుల్లోనే ఇండియాకి రావాలి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు ప్రభాకర్ రావు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు పోలీసులు ప్రభాకర్ రావుకు 1 టైం పాస్పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే ప్రభాకర్ రావు హైదరాబాద్ కూడా చేరుకున్నారు. ఈ నెల 5వ తారీఖున పోలీసు విచారణకు అయితే హాజరవుతారు. గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎప్పుడైతే ప్రణీత్ రావును అరెస్ట్ చేశారో ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావు ఇలా పలువురు ఈ ఎస్ఐబిలో పనిచేసిన కీలకమైన వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. వీళ్ళిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రధాన నిందితుడిగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును అయితే పోలీసులు అయితే చేశారు. అప్పటి నుంచి కూడా అతను ఇండియాకి రప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు అయితే చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఈ గైడ్ లైన్స్ ఇవ్వడంతో కూడా ప్రభాకర్ రావు ఈరోజు హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ఇప్పుడు ఏదైతే 5వ తారీఖు ఈ నెల 5వ తారీఖు విచారణకు అయితే హాజరవుతారు. ఈ విచారణ చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఎస్ఐబిలకు సంబంధించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు విచారించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అటు రాజకీయంగా కూడా యూటర్న్ తీసుకున్న తర్వాత కొంతమంది రాజకీయ వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించారు. మొత్తం మీద ఏదైతే ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇందులో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి అతనిచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కీలక మలుపు తిరగబోతుందని చెప్పొచ్చు. ఇటు రాజకీయ పరంగా కూడా ఒక ఏదైతే ప్రకంపనలు కూడా రానున్నాయి. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలోని 10 ఏళ్లలోని ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా ఉపయోగించుకున్నట్లు కూడా ఇప్పుడు ఇందులో ఉన్న దోషులు ఎవరైతే ఉన్నారో నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ అంటే వీళ్ళందరికీ కూడా ప్రభాకర్ రావే ఆదేశాలు జారీ చేశారు. ప్రభాకర్ రావే ఇటు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయాలంటూ కూడా ఈ లిస్ట్ ఇచ్చినట్లు కూడా ఇప్పటికే ఇందులో ఉన్న నిందితులు అందరూ కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావును ఈ నెల 5వ తారీఖు సిట్ అధికారులు అయితే విచారించనున్నారు. విచారించిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాజకీయంగా కూడా ఇది మరొకసారి యూటర్న్ తీసుకోబోతుంది. బీఆర్ఎస్లోని అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం అవుతుంది. వాళ్ళని ఏదైతే అరెస్టులు చేసే అవకాశం కూడా ఉంటుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ కుమార్. అలాగే ఫీల్డ్ రిపోర్ట్లో